రాష్ట్రంలో అరాచకం ప్రబలిపోతుంది. దాన్ని అరికట్టడానికి ఇంకొక సంవత్సరంన్నరలో నేను ప్రజల మధ్యకు వస్తున్నాను అంటున్న జగన్మోహన్ రెడ్డి. ఎలా చూడాలంటారు దీన్ని? దేనికట ఈయన ఇప్పుడు ప్రజల మధ్యకి రావడానికి కారణం ఏంటి? ప్రజలకి ఏమైనా ఇప్పుడున్న ప్రభుత్వం అన్యాయం చేసిందా, లేకపోతే పెన్షన్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిందా, లేకపోతే ఫీజు రిమెంబర్మెంట్ ఇవ్వడానికి తరుణంలో ఈయన దేనికి పాదయాత్ర నాకు అర్థం కాలేదు. ఎందుకు చేస్తానని అంటున్నాడో అర్థం కాదు. అంటే పదవి పిచ్చి మీద అధికారం అడ్డం పెట్టుకుని కోటాను కోట్లు సంపాదించడానిక ఈయన పాదయాత్ర? దేనికి ఒక కారణం ఉండాలిగా. అంటే ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నేను వస్తున్నాను, అది ఒక సంవత్సరంన్నర తర్వాత వస్తాను అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు సంవత్సరాల తర్వాత ఈయన ముందు గత 5 సంవత్సరాల్లో పాదయాత్ర చేశాడు కొన్నాళ్ళు. తర్వాత కర్మగాలి శ్రీకృష్ణ జన్మస్థానానికి మరి అతను వ్యక్తిగతంగా వెళ్ళాడు. ఆ కుంభకోణాల్లో అతన్ని ఈడీ అరెస్ట్ చేశారు. 16 నెలలు లోన్ ఉన్నాడు. అది మంచి వచ్చాడు. తర్వాత కోర్టులో తీర్పు వచ్చేది, అది దానికి ఎవరు బాధ్యులు గారు. అట్లా ఉంచితే ఈయన లోన్ ఉన్నప్పుడు ఎవరెవరు తిరిగారా అంటే ఆయన చెల్లి తిరిగింది, తల్లి తిరిగింది. వీళ్ళిద్దరు ఎవరు పక్షాన్ని తిరిగారు? జగన్మోహన్ రెడ్డి పక్షాన్ని తిరిగారు. ఈయన తిరిగిన అన్నాళ్ళు ఏం చేశాడా? నుదుటి మీద ముద్దులు పెట్టాడు, నీకు అవి చేస్తాను ఈ చేస్తాను. ఈయన వాగ్దానం ఇప్పుడు ప్రజల సమస్యలలో, ప్రజలు ఉన్న సమస్యలలో ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఏ రకమైన సమస్యలు ఉంటాయి, అన్నీ పశువుల కానించి మానవుడు దాకా ఏ సమస్యలు, అన్ని సమస్యలు తీరుస్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను. కరెంటు కానించి కానీ ప్రజల పింఛన్ విషయంలో కానించి పిఎం ఫీజు రిమెంబర్మెంట్ కానించి అస్సలు చెప్పని వాగ్దానాలు అంటూ ఏమీ లేవు. సరే అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడా ఈయన? ప్రధానంగా రంగులకు ప్రాధాన్యం ఇచ్చాడు, ఫోటోలకు ప్రాధాన్యం ఇచ్చాడు. సచివాలయాలు నిర్మించాడు, అక్కడ ఫోటోలే. లేదు పాస్ పుస్తకాలు ఇచ్చాడు, పాస్ పుస్తకాలు ఈయన ఫోటో ఉంది. ఇప్పుడు ఆ పాస్ పుస్తకంలో నా ఫోటో ఉంటే తప్పేంటి? నువ్వేమన్నా రాజ్యాంగకర్తవా? లేకపోతే రాజముద్ర ఉండాలి. రాజముద్ర ఉండాలండి అసలు దేనికైనా. మన రాష్ట్ర రాజముద్ర ఉండాలి పాస్ పుస్తకం మీద. మరి అలాంటిది లేకుండా నీదెందుకు అసలు? నువ్వేమన్నా రాజముద్రికుడువా? ఉంటే తప్పే ఉంది, నేనే కదా 100 సంవత్సరాల తర్వాత సర్వే చేసింది నేనే కదా అంటున్నారు కదా. మరి ఎవరు సర్వే ఎందుకు చేయమన్నారు? ఎక్కడ మిగిలిన భూములు ఉంటే అక్కడ దాన్ని కబ్జా చేయడానికి అనుకోవచ్చుగా ప్రజలు. పేదలకు మంచి చేయడానికి అంటున్నాడుగా. పేదలకు ఎంత ఇచ్చా? సరే నువ్వు సర్వే పెట్టి నువ్వు ఈ మంచి చేయడం ఎంత ఇచ్చావు? సెంటు సరిపోయిద్దా? ఒక కుటుంబంలో 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు ఒక పేదవాడికి ఉండారాయా? ఈయన ఇచ్చే సెంట్లో 4 ఉంటారా? సరే ఒక పిల్లకి పెళ్లి చేస్తాడు, అల్లుడు వస్తాడు. అల్లుడు ఎక్కడ పనుకోవాలి? కూతురు అల్లుడు ఏ గదిలో పనుకోవాలి? వీళ్ళు ఎక్కడ పనుకోవాలి? సెంటు స్థలంలో నాకు చెప్పండి. ఎవరు ఇవ్వలేదు కదా, ఆ మాత్రం కూడా ఎవరు ఇవ్వలేదు, నేను ఇచ్చాను అదే గొప్ప అంటున్నాడు. ఎందుకు ఇకపోతే డిట్కో ఇళ్ళని ఎవరు ఇచ్చినాయి? గత ప్రభుత్వం ఇచ్చినాయిగా. మరి అవన్నీ కట్టడం 70-85% పూర్తయినాయిగా. ఒక్క 10% పూర్తి చేసి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయా? అవి గవర్నమెంట్ ఇయ్యే కదా. అవి ఏమన్నా తెలుగుదేశం పార్టీ లేకపోతే ఒక మాజీ ముఖ్యమంత్రి, అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జేబులోంచి వచ్చినాయి కదా, ఈ జేబులోంచి వచ్చినాయి కాదుగా. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం రాజముద్రికతోటి ప్రజలు కట్టే పన్నులతోటి ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఎవరైతే అధికారం ఉంటారో వాళ్ళు ప్రభుత్వం సొమ్ముని ప్రజలకు పంచడానికి వాళ్ళు హయాంలో అవి నిర్మించారు. అదే ప్రభుత్వం సొమ్ము. నువ్వు ఎందుకు ఇలా డిట్కో వీళ్ళు 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయా? అంటే అవి నువ్వు ఇస్తే నీకంటే ముందు చంద్రబాబు నాయుడుగా పేరు వస్తుందని నువ్వు ఇవ్వలేవు. నువ్వు సెంటు స్థలం ఇచ్చావు. అలా ఎన్ని ఇల్లు కట్టారు? అదేనా గవర్నమెంట్ వాళ్ళని కట్టుకున్నారా? కాంట్రాక్ట్కి ఇచ్చావు. మట్టి కుంభకోణం, ఐరన్ కుంభకోణం. ఇప్పుడు తెనాలలో ఎక్కడో వాళ్ళు కాంట్రాక్ట్ ఒక ఇల్లు కడతంటే సువ్వలో ఊరకనే ఇరిగిపోయినాయి కదండి, మెతక సువ్వ. ఆ ఇంటి కట్టించుకునే వాళ్ళు లబో దిబ్బోమని ఎడుతున్నారు. వాళ్ళు 30,000 ఇస్తే వీళ్ళు ఇదా 50,000 దాకా ఒక్కొక్కటి ఇంటికి ఖర్చు పెట్టుకుని తక్కిని రాని సగం ఇల్లు కట్టకుండా ఉన్నాయి కూడా పరిస్థితి ఉందిగా మీ ప్రభుత్వంలో. ఇవన్నీ కాదండి, అసలు ఈ ప్రభుత్వంలో అసలు ఏం జరగట్లేదు పని. ప్రజలందరూ వ్యతిరేకతతో ఉన్నారు. నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. అదే జగనన్న ఉన్నట్టయితే కనుక ప్రతి నెల ఏదో ఒక బటన్ నొక్కేవాడు అనుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ఇదే డిస్కషన్ నడుస్తుంది అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈయన పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు.
రావటం కలెక్టర్ మీటింగ్ రెండో మీటింగులు ప్రజా దర్బార్ బాగా కొట్టాడు. ఇక పర్యటన బయలుదేరుతుంటే ఈయనకి మనం తాడేపల్లి నుంచి రావాలనుకోండి, ఈయన బారుకు గుంటూరు దాకా రావాలంటే బారుకు పరదాలు కట్టుకురావటమేగా. ఒక వృక్షం ఉంది, ఎండాకాలం చెట్టు కింద సేద తీర్చుకుంటారు. బ్రిటిష్ వాళ్ళు ఆ రోజుల్లో రోడ్లు అమ్మటి చెట్టు ఎందుకు నాటారండి? ఈ తారు రోడ్డు అనేది వేడి వస్తాయి, ఎండలు ముదిరితే వేడి వస్తాయి, ఆ వేడి కూలింగ్కే చెట్లు నాటుతారు. అంతేగాని చెట్ల నరకమన్నది కాదు, అది బ్రిటిష్ వాడే నాటాడు. సెక్యూరిటీ ప్రాబ్లం తోటి నరుకుండొచ్చు. ఎందుకు నేనేం చేయాలి? నిన్ను ప్రజలు ఎందుకు చేస్తారు? నీ మీద అంత అభిమానం. ఇప్పుడు నువ్వు వస్తే ప్రజలు నన్ను కోరుకుంటున్నారని అనుకున్న ఈ ప్రజలు నేనేం చేస్తారు? నీకు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వచ్చేటప్పుడు నీ దగ్గర ఎంత Z+ సెక్యూరిటీ ఉండేది కదా. నీ దగ్గరికి ఇలా చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు, టీ కొట్టుకు పోయి టీ తాగుతున్నాడు, ఒక టిఫిన్ బండి కాడికి వెళ్ళి టిఫిన్ చేస్తున్నాడు. మరి ఆయన ఏం చేయట్లేదు? అంటే ప్రజాదరణ లేదు, నాకు మాత్రమే ప్రజాదరణ ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన అండి. ఇప్పుడు కూడా ప్రతి ఇంట్లో రోజు బాధపడుతున్నారంట పేదలందరూ. మరి అట్లానా? నిజమేనండి. ఇప్పుడు ఈయన తల్లి గర్భం నుంచి బయటికి రాగానే మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడా, ఎప్పుడు ఈ ప్రజా వ్యవస్థలో ప్రజలు సొమ్ము దోచుకొని నలుగురికి 4 రకాల పంచుతారు, ఎవడికి అందినట్టు వాడు తీసుకుంటాడు అని ఈ ప్రజలు ఆయన్ని వేరి ఎక్కి 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 ఏడ్చి కోరుకుంటున్నారు. ఇది మళ్ళీ ఇదే రేపు పాదయాత్ర చేయమని. ఈయన పాదయాత్ర చేస్తాడు రైటే. ఈ దెబ్బ ప్రజలు ఒక్కసారి ఎవరినైనా ఒక్కసారి నేను చూసేది ఇతను నీతిమంతుడా అవినీతి పరుడా అనేది. ఈ సొంత మీడియాలో కొట్టుకొని మన ఏలూరు మీటింగులో పెట్టాడు. నేను అదే పాదయాత్ర అక్కడ మొదలు పెడతాను, మీ కాడి నుంచే మొదలు పెడతాను అని ఒక డైలాగులు కొడుతున్నాడు. అర్థం కాలేదు. ఏలూరు మీటింగులో, పార్టీ మీటింగులో నేను పాదయాత్ర మొదలు పెట్టేది ఏలూరు నుంచేనంట. ఏలూరు నుంచి ఎటు వెళ్తారంట? అదే అర్థం కాలేదు. ఎటు వెళ్తాడు? ఇటు తునికెళ్ళి వెళ్తాడా, ఇటు అనంతపురం కల్లి వెళ్తాడా? గమ్యస్థానం నువ్వు ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలో నీకు క్లారిటీ లేదు. లేదా రేపు ఇంకొక జిల్లాలో మీటింగ్ పెడతావు, మరి ఆడేం చెప్తా? వాడు అక్కడి నుంచి మొదలు పెడతానని చెప్పాలిగా ఆయన. ఇప్పుడు ఒకవేళ నువ్వు పాదయాత్ర మొదలుపెట్టినా నీకు మళ్ళీగా మా యువనాయకుడు లోకేష్ గారు నువ్వు తిట్టమని చెప్తావే, కొడాలి నాని వల్లవనేని వంశీ, ఆయన కూడా ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు కూడా మన గుంటూరు మీటింగ్లో మిమ్మల్ని ఏదో శాశ్వతంగా పక్కా తప్పించేటప్పుడు లక్ష్మీ పార్వతికు రోజా గారికి కథా హీరోయిన్ రోజా గారు మహానటి ఆడదాం ఆంధ్ర మహిళకి చెవిలో పోయి ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు గారు చెప్పాడు, నేను నాయకుడు తిట్టమంటున్నాడు, జగన్ గారు తిట్టమంటున్నాడు అని. పబ్లిక్ జనమందరూ విన్నారు. ఈ నిజం ప్రజలకు తెలిసిందిగా. నువ్వు అనుకున్నట్టుగా ప్రజలు నువ్వు పాదయాత్ర చేసినా నువ్వు చెప్పిన డైలాగులు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర డైలాగులు, ఇది తిట్లు ఎవరో మర్చిపోరు. ఉండు. ఎందుకంటే లోకేష్ గారు పాదయాత్ర ఎప్పుడు నువ్వు ఎన్ని అడ్డంకులు చుట్టించావు, ఎన్ని హింసలు చేసావు, ఎన్ని అరెస్టులు చేసావు ప్రజలు చూశారు. ఒకవేళ నువ్వు వెళ్ళినా నిన్ను అలాంటివి ఏం చేయరు. ఎందుకంటే ప్రజలకు తెలుసు నువ్వేంటో, లోకేష్ ఏంటో, చంద్రబాబు నాయుడు ఏంటో, కొడాలి నాని ఏంటో, ఇవన్నీ ప్రజలకు తెలుసు. నువ్వు ఇలాంటి పాదయాత్ర నీకు తొలి దెబ్బతేనే పోయింది. నీ తల్లి రాదు, నీ చెల్లి రాదు, నీకెవరు వస్తారా? ప్రజలు ఉంటారు నా వెనకమాల అంటున్నాడు ఆయన. ఇప్పుడు పేటీఎంని బ్యాచ్ లేదు, కొంతమంది ఉంటారు, వాళ్ళు తప్పితే ఎవరు ఉండరు. సరే ఉండారే అనుకుందామండి. నీ కడపలో ఎంతమంది ఉంటారు? ఈయన పోయినసారి అంత మెజార్టీ నువ్వు ఈ దెబ్బ తెచ్చుకోగలుగుతావా? ఒకవేళ నువ్వు దౌర్జన్యం చేసినా. అంటే ఇప్పుడు గతంలో చూసామండి 1,00,000 వచ్చేది, ఈసారి 60,000 వచ్చింది. దానికి మించి రాదంటారా ఆయనకి? ఇంకా తగ్గచ్చు. ప్రజలు ఇంకా వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి వాళ్ళు గడ్డండి అది. ఏమండి, రాజశేఖర్ రెడ్డి గారి గడ్డైనా పులివెందులైనా ప్రజలు తిరగబడ్డ తర్వాత ఎంతటి మహానుభావుడైనా బొక్కబార్ల పడాల్సిందే. ఇందిరాగాంధీ కంటే వీళ్ళేమో గొప్ప కాదుగా. దిమ్మిని పంపిణీ చేయాలి ప్రజలు. ఈ అంత ఇల్లు ప్రజాస్వామ్యంలో ఈయన ఎంత అండి? 29కి ఈయన పాదయాత్ర చేసి జనాల్లో నేను గెలుస్తాను అంటున్నాడు. అయితే కష్టమే అంటారు అది. ఇప్పుడు నేను ఒక పైరేసా, నాకు ఒక ధీమా ఉంది. నేను ఇది 2026 కదా, 2026కి నాకు విపరీతమైన పంట వచ్చిద్దని చెప్పి, ఎందుకంటే అప్పు పుట్టడానికి నేను డైలాగులు చెప్తా. పాపం 4-5 ఉంటారు, ఎవడో ఒకడు మన ఖాతా వాళ్ళు. 5లో ఒక్కడని ఇస్తాడుగా అప్పు.
దానికోసం నేను చెప్తా. ఈయన గెలుపు కోసం చెబుతున్నాడు. మరి అంతే, ఈయన నేను రావాలి, నేను గెలవాలని చెప్పి ఎంతమంది ఈయన పక్కన ఉంటారు, ఎంతమంది ఈయన మాట ఉంటారు? 10 మందిలో ఒక్కడో ఇద్దరు ఉంటారు తప్పితే జనం అమాయకులు. జనం సైలెంట్గా ఉండా నీ భజన బృందం నీకు జై జై అన్న ఎక్కడ నొక్కాలో ఎవరిని ఎప్పుడు నొక్కాలో ప్రజలకు తెలుసు. ప్రజలే నొక్కుతారంటారు, బ్రహ్మాండంగా నొక్కుతారు ఎవరినైనా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, పదవులు అయితే స్వీకరిస్తున్నారు కానీ పదవి తగ్గ హుందాతనాన్ని ప్రజల్లో ఇప్పుడు పేర్ని నాని, అంబటి రాంబాబు వీళ్ళు ఈ రకంగా పార్టీని కానీ నాయకులను విమర్శిస్తుంటే వాళ్ళు ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకోవడానికి ఇతర దేశాలకు వెళితే ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేస్తున్నారు? మాలాంటి మేము 83 నుంచి మాకు పార్టీ ముఖ్యం. ఎమ్మెల్యే ఉంటే ఆయనకు 10,000 మంది ఉంటారండి ఓటరు, లేకపోతే అంతకంటే 10,000 లోపే ఉంటారు. కానీ ఎంత సీనియర్ నాయకుడికైనా ఈయనకేమో 1,00,000 మంది ఈయన వెనకమాల ఉండరు. 1,00,000 మంది ఉండేది దేనికంటే పార్టీకి. పార్టీ ముఖ్యం. ఇప్పుడు మేము 80, నాకు 66 సంవత్సరాల వయసు, మేము 83 నుంచి ఈ పార్టీలోనే ఉన్నాం. మరి మేము పదవులు కోరుకోవట్లా, మాకు పార్టీ ముఖ్యం. పార్టీ ఉంటేనే ఏ నాయకుడైనా వచ్చి చేతులు కొట్టుకుని వాళ్ళ ముందు మేము ఉంచడానికి. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రతి ఎమ్మెల్యేని వాళ్ళ ఇంటెలిజెంట్ రిపోర్ట్ తెచ్చుకొని వాళ్ళు ప్రజల్లోకి ఇప్పుడు ప్రజా దర్బార్ అని మీరు లోకేష్ గారు పార్టీ ఆఫీసులో మీరు పెడుతున్నారు. ఎంతమంది ప్రజల దర్బారు పెడుతున్నారు ఎమ్మెల్యే తల నియోజకవర్గంలో? సరే చెప్పమనండి, ఏ ఎమ్మెల్యే పెట్టాడో? ఎంత ప్రజల సమస్యలు తీసుకుంటున్నారో? కొన్ని ఇంకా మనకేదో ఇంకా ఒక 2 సంవత్సరాలే టైము పరిపాలన దక్షతకి. ఈ 2 సంవత్సరాల్లో ఇప్పుడు గెలిచినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు మీరు అహంకారంతో మాకేదో పదవిలో రాలేదని చెప్పి విరవేయకుండా పార్టీ ఉంటేనే మునుగడ. మీకైనా మాకైనా మాకు పార్టీ ముఖ్యం. పార్టీలో మీరందరూ కష్టపడి మీరు పదవులు తీసుకొని పార్టీకి సేవ చేయండి. పార్టీ సమస్యలు, ప్రజల సమస్యలు తీర్చండి ప్రజల దగ్గరికి వెళ్ళి. ఇక్కడ గుంటూరులో 2-3 ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్ ఎప్పుడు నిన్నగాక మొన్న వచ్చాడు, మాకంటే చాలా జూనియర్ ఆయన. నిన్న ఆయన మన అక్కడ పార్టీ ఎన్టీఆర్ వర్ధంతి రోజు కూడా చెప్పాడు. వాస్తవం, చాలా జూనియర్ ఆయన. ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు నేను రాలేకపోయాను, మేమందరం వెళ్ళాం ఆయన దగ్గర. మేము తిరిగిన రోజులు చాలా ఉన్నాయి ఎన్టీ రామారావు దగ్గరికి. రత్తయ్య గారు అమ్మట, రత్తయ్య గారు వర్కరే కానీ మాట్లాడలేడు, అది ఆయనకు వీక్నెస్. మరి ఆ సుంటాలందరూ కూడా చాలామంది వెనకబడి ఉన్నారు. అట్లానే ఇలా పదవి కాదండి ముఖ్యం. పదవి ఎప్పుడైనా ఎవరికైనా మీ అందరికి వచ్చింది. పదవి ముఖ్యం కాదు. ప్రజలకు ప్రభుత్వం తరపున మా నాయకుడు ఏం చెప్తున్నాడు, ఏం చేయాలి అనేది ఆలోచించుకొని మీరు ప్రజలకు సేవ చేయండి. ప్రభుత్వాన్ని మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ని 29లో అధికారంగా తేడానికి మీరందరూ కృషి చేస్తే మీ వెనక మళ్ళీ ప్రజలు ఉంటారు. మీరు కనుక తప్పుడు రాకపోతే ప్రజలందరూ అధికార పక్షాన్ని గమనిస్తారు, ప్రతిపక్షాన్ని గమనిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది కోరుకుంటూ ఈ పార్టీని చిరకాలం మన యువ నాయకుడు లోకేష్ గారిని పప్పు అన్నారు, అది నిప్పు కనకై మండుతుంది ఇవాళ. దాన్ని ఆ నిప్పు కనకని అలాగనే ఆ సూర్యుడు కనుక ఉదయాన్నే ఎట్లా ఎర్ర చందనంగా వెలిగిస్తాడో అట్లానే ఆ యువకుడిని అట్లా వెలిగించి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా మీరందరూ తోడ్పడాలని కోరుకుంటున్నాం.